మరి ఏం చేస్తున్నారో తెలియదు డబ్బులు. ఇక్కడ ఒక కోణం జరిగింది, ఇసుక నుంచి వచ్చే డబ్బులు, మధ్య నుంచి వచ్చే డబ్బులు ఆగిపోయింది. ఏది గత ప్రభుత్వానికి వచ్చిన డబ్బులు ఏడాదికి 25,000 కోట్లు అప్పుడు మద్యం మీద. ఇప్పుడు ఏమంటున్నారు, లాభం లేదు అని చెప్తున్నారు. 1% 2% లాభం అంటున్నారు. అంటే ఒక 5,000 కోట్లు, ఒక 1000 కోట్లు 2,000 కోట్లు లాభం వస్తుంది అంతే. మిగతా 22,000 కోట్లు పోయినట్టే. అది నాయకులు కార్యకర్తలు తినేసినట్టు. కాబట్టి ఈ డబ్బులు అక్కడి నుంచి లేచిపోయినట్టు, అంటే సంక్షేమం ఆగిపోయినట్టు ఈ కాన్సెప్ట్లో. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ప్రభుత్వం ఆలోచన విధానం ఏంటంటే అన్నీ ఇచ్చిన మొట్టమొదటి ఏడాది నుంచి, నిన్న కూడా ఆర్కే గారు ఎడిటోరియల్ కాలం రాశారు, జగన్ కూడా అమ్మఒడి ఫస్ట్ ఏడాది ఇవ్వలేదు, రెండో ఏడాది ఇచ్చాడని. అతని వచ్చిన తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇయర్లో ఇచ్చుకొచ్చాడు అతను. ఎస్ కరెక్టే. ఇప్పుడు కూడా వీళ్ళు ఇస్తున్నారు కదా అంటున్నాడు, కరెక్టే. మరి మిగతా పథకాలన్నీ ముందే ఇచ్చేసాడుగా. అమ్మఒడి కూడా జనవరిలోనే ఇచ్చినట్టున్నాడు అతను వచ్చింది. అలా అనుకుంటే మేలో కదా సార్. ఇప్పుడు అలా అనుకుంటే అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, ఒక రకంగా స్టార్ట్ అయింది. అలా చూసుకుంటే ఇది రేపు జూన్ లో ఇస్తానన్నది రెండో అకాడమిక్ ఇయర్ లోకి వస్తుంది కదా సార్. అలా అదే కదా అనేది, ఒక ఏడాది ఎగ్గొట్టేదాన్ని ఆయన ఇచ్చాను ఏప్రిల్ నుంచి ఇచ్చారు కదా సార్. ఇప్పుడు మేలో ఇవ్వాల్సింది ఏప్రిల్ నుంచి ఇచ్చేసారు, జూన్ లో ఇవ్వాల్సింది. అలాగే మరి అమ్మఒడి రితు తల్లికి వందనం చూసుకున్నా రాగానే అకాడమిక్ ఇయర్ అంటే మరి అప్పుడు ఇచ్చేయాలి, జూన్ లో ఇచ్చేయాలి కదా, ఇవ్వలేదు కదా. ఆయన ఏమంటారంటే రాధాకృష్ణ గారు, అతను నెక్స్ట్ ఇయర్ ఇచ్చాడు అని చెప్తున్నారు, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ లో ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇచ్చేస్తున్నారు సూపర్ 6 లో అన్నది చెప్పుకొస్తున్నారు, స్టార్ట్ చేసినట్టు అన్నటువంటి. కాకపోతే అప్పుడు ఏంటంటే డేటా లేదు, అప్పటికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇప్పటికి మళ్ళీ మీరందరూ అప్లికేషన్స్ పెట్టుకోండి, ఎగబడండి, కార్యాలయాల చుట్టూ తిరగండి అని అప్పుడు అన్నారా ఎవరన్నా? ఆ రోజునంతా సచివాలయాలు ఏర్పాటు చేసి, వాలంటీర్లను ఏర్పాటు చేసి, డేటాలు తీసుకుని